బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిన్న సంకల్పాల గురించి సాక్షి బేన్ చేసినటువంటి క్లాసు ఒక పార్ట్ విన్నాము. సంకల్పం ఎలా వస్తుంది, ఆత్మ యొక్క పవరు సంకల్పం ద్వారా ఎలా రిలీజ్ అవుతూ ఉంటుంది. మరి ఈ సంకల్పంలో శక్తి రావాలి అంటే ఆత్మకు పవర్ కావాలి. ఆత్మకు పవర్ రావాలంటే క్రియేటర్ తోటి కనెక్ట్ కావాలి అని చెప్పుకుంటూ వచ్చాము. ఈరోజు ఉన్నతమైన సంకల్పాలు అంటే ఏంటి, మధ్యమ సంకల్పం, సాధారణ సంకల్పం గురించి నిన్న తెలుసుకున్నాం. ఈరోజు ఉన్నతమైన సంకల్పము అంటే ఏ జీవాత్మ అయితే తన యొక్క లక్ష్యాన్ని ఉన్నతంగా ఉంచుకుంటారో, అనగా ఆధ్యాత్మికవేత్తగా ఆధ్యాత్మికంగా ఉంటారు, వారు వారి యొక్క వచ్చే జీవితం కూడా, నెక్స్ట్ జీవితం కూడా చాలా మంచిగా తయారు చేసుకోవాలి అనుకుంటారు. అనగా వారు కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకొని దాని అనుసారంగా వాళ్ళు ఫాలో చేస్తూ కర్మల్ని చేస్తూ ఉంటారు. దీనికి కారణము జ్ఞానమే. జ్ఞానమే అన్నిటినీ తెలుపుతూ ఉంటుంది. అంటే వారికి తెలుసు ఆత్మ తన కర్మ ఖాతా అనుసారంగా శరీరం లభిస్తుంది అని. ఇలాంటి జీవాత్మలు ధర్మ కార్యక్రమములు, పుణ్య కార్యక్రమాలు మొదలైనవన్నీ చేస్తూ ఉంటారు. ఏ విధంగా వారు ఇప్పుడు వచ్చేటటువంటి జన్మను బాగు చేసుకోవాలి అని సంకల్పంతో, ఉద్దేశంతో జ్ఞానంలో కూడా కొంత అధ్యయనం చేస్తూ ఉంటారు. సూక్ష్మ జగత్తు మరియు ఉన్నతమైనటువంటి డైమెన్షన్లోకి వెళ్ళాలనేటువంటి కోరిక కూడా వారికి ఉంటూ ఉంటుంది. అనగా దేవీ దేవతల యొక్క యోని ప్రాప్తించుకోవాలి అన్న భక్తి మార్గంలో, అనగా జ్ఞానంతో పాటు భక్తి చేయటంలో కూడా నిమగ్నమై ఉంటారు. వారి బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. పరమాత్మని యొక్క అస్తిత్వాన్ని గుర్తిస్తారు. బుద్ధి తోటి దాన్ని స్వీకరించటం కూడా జరుగుతూ ఉంటుంది. వారి యొక్క బుద్ధిలో సూక్ష్మ జగత్తు యొక్క జ్ఞానం కూడా అవగాహన ఉంటూ ఉంటుంది. వారు ఇష్టం యొక్క సాధన, అనగా వారికి ఇష్ట దేవతల్ని లేదా పరమాత్మను సాధన చేస్తూ ఉంటారు. అనగా జప తప ధ్యానము మొదలైన వాటి ద్వారా వాళ్ళ చిత్తమును శుద్ధీకరణ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఇంద్రియాల భోగం నుండి వారు బయటపడుతూ వాటిని నియంత్రించుకుంటూ ఉంటారు. అనగా మనసు పైన మరి కంట్రోలింగ్ ఉంటుంది. బుద్ధి తోటి సంకల్పం, సరైన నిర్ణయం కూడా తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఆత్మ కూడా అనుభవించాలనే సంకల్పం, ఆత్మ అనుభూతి గురించి ఆలోచన చేస్తూ సూక్ష్మమైనటువంటి కోరికల్ని కూడా ఖతం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆత్మ పరమాత్మ యొక్క అస్తిత్వమును తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ దిశగా వాళ్ళు పురుషార్థం చేస్తూ ఆత్మను ఉన్నతమైన స్టేజ్లోకి తీసుకొని వెళ్ళుటకు ఆ ఆత్మ మరి సత్యమైనటువంటి శ్రోతగా బుద్ధిలో ఆధ్యాత్మికం యొక్క జ్ఞానమును, ఈశ్వరుడి ఎడల అస్తిత్వ భావన, సమర్పణ భావంతో జీవాత్మ శుద్ధిగా ఉంటూ ఉంటుంది. ఇలాంటి ఆత్మ నెమ్మదిగా పరమ జ్ఞానం యొక్క వైపుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇలాగా మరి వారి యొక్క సంకల్పం చాలా దృఢంగా ఉన్న కారణం వల్ల బుద్ధిలో ఇలాంటి ఆత్మలకి సంపూర్ణ ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తూ ఉంటుంది. ఒకే ఒక లక్ష్యము వారికి ఉంటుంది, పరమాత్మని యొక్క సాక్షాత్కారం పొందాలి అని నిరంతర జ్ఞాన యోగం యొక్క సాధనలో కూడా నిమగ్నమై ఉంటూ ఉంటారు. వీళ్ళ యొక్క సంకల్పాలు అశుద్ధత్వం కానీ ఉండదు. విశ్వాసకారిగా పరమాత్మతోటి, ఆత్మ పరమాత్మ యొక్క మూల రూపం యొక్క జ్ఞానమును బుద్ధిలో ఉంచుకొని బుద్ధి ద్వారా సాధనలో నిరంతరము నిమగ్నమై ఉంటారు. ఇక్కడ బుద్ధిలో పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానము, దాని యొక్క అనుభూతి, ఆత్మ నిరంతర అభ్యాసంతో తన భోగం యొక్క వికారి యొక్క సంస్కారాలను
భోగ విలాసాలను కూడా పూర్తిగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. యోగా అభ్యాసము చేస్తూ వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. కేవలం నిర్మల శుద్ధ కళ్యాణకారి సంస్కారం మాత్రమే ఉంటుంది. భోగన సంస్కారం, అనుభవించాలనేటువంటి సంస్కారం వాళ్లకు ఉండదు. దీనితోటి కేవలం విశ్వ కళ్యాణం యొక్క సంకల్పం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆత్మ వారి యొక్క ఆత్మలో పరమాత్మని యొక్క అనుభవము రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. వారి సంకల్ప శక్తి పెరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో కళ్యాణం కోసం వారు నిమిత్తమయ్యే ఉంటారు. ఏదైతే సర్జన విశ్లేషణ చేసుకుంటూ వాళ్ళు వారి యొక్క స్థితిని చూసుకుంటూ ఉంటారు. కళ యొక్క శక్తితోటి ఆత్మను కలుసుకోవటం జరుగుతుంది. సంకల్పం యొక్క నిర్మాణము మనసు బుద్ధి సంస్కారం తోటి కూడా వాళ్ళు దృఢంగా ఉంటూ ఉంటారు. ఎవరి జీవితంలో అయితే జ్ఞానం ఉండదో వారి మనసు అంతా కూడా కేవలం బేసిక్ స్థూలమైన ప్రపంచం మీద ఆకర్షితులయ్యి భోగ విలాసాల యొక్క జీవితంలోనే అనగా పశుత్వ జీవితంనే అనుభవిస్తూ ఉంటారు. బుద్ధిలో జ్ఞానం వస్తే ఆ యొక్క ఉన్నతమైన కళ స్టేజీ అనేది ఉంటూ ఉంటుంది. మనసు పైన ఉన్నతమైన స్థానము వారు మనసుతోటి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటానికి కూడా బుద్ధిని విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటారు. ఎంతవరకు అయితే పరమాత్మ యొక్క పూర్తి జ్ఞానం అనేది లేదో, పరమాత్మని గుర్తించరు, అంతవరకు ఆత్మలో భోగం యొక్క కోరిక క్షయం అనేది కానే కాదు. స్థూలమైన భోగంలోనే ఆత్మశక్తి పూర్తిగా క్షయమైపోతూ ఉంటుంది. అనుభవిస్తూ పూర్తిగా ఆత్మశక్తిని క్షీణింపజేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే బుద్ధిలో పూర్తి జ్ఞానం వచ్చేస్తూ ఉంటుందో, జ్ఞాన యోగాల యొక్క ఆచరణతోటి శరీరము సంపూర్ణ శుద్ధిగా అవుతుంది. మనసు బుద్ధి కూడా శుద్ధి అవుతుంది. శుద్ధ సంకల్పాలు అనగా కేవలం విశ్వ కళ్యాణకారి సంకల్పం మాత్రమే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆత్మ యొక్క శక్తి క్షయం కాని కారణం వల్ల వారు ఆ సమయంలో ఆత్మలో పరమాత్మని యొక్క శక్తి తప్పకుండా అనుభవం అవుతూ ఉంటుంది. మాస్టర్ ఆల్మైటీ అథారిటీగా వాళ్ళు అనబడుతూ ఉంటారు. ఇక్కడ బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై అనే సంకల్పం అనే మంత్రము ఈ బేహద్దు ఆత్మలకు మూల శక్తిని జాగృతం చేస్తూ ఉంటుంది. బేహద్కే బేహద్దు పరంధామం యొక్క మూల శక్తి అనగా మూల ప్రకృతి యొక్క స్థితి అనుభూతి అవుతూ ఉంటుంది. ఈ మంత్రంని పూర్తిగా ధారణ చేసినప్పుడు ఈ అనుభూతితోటి మనసు నుండి ఉపరాంగా అవుతారు. బుద్ధిలో సర్వోత్తమైన ఉచితం స్టేజ్లో అక్కడ బుద్ధి అనేది ఉంటుంది. ఆత్మ బీజరూపి స్టేజ్లో ఉండిపోతూ ఉంటుంది. మంత్రం యొక్క అనుభూతి స్వరూపంలోనూ ఆత్మ స్థితిలోనూ వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇకపోతే సంకల్పం స్వాభావికము అనగా అవి వస్తూ ఉంటాయి అనుకుంటారు. ఎంతవరకైతే మరి ఆత్మ సంపూర్ణ నిర్వీకారిగా కాదో అంతవరకు మరి కళా స్వాభావికం అని అనుకోవటం తప్పులేదు. దాని యొక్క క్వాలిటీ బుద్ధి యొక్క స్టేజ్ పైన ఆధారపడి ఉంటుంది. బుద్ధి యొక్క స్టేజి జ్ఞానం పైన ఉంటూ ఆల్మైటీ అథారిటీని తెలుసుకొని ధారణ చేస్తూ ఉంటారో బుద్ధిలో బేహద్ స్టేజ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు సంకల్పము అనగా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై అనేది స్వాభావికం అయిపోతూ ఉంటుంది. ఈ సంకల్పమును ధారణ చేయటం కోసం అత్యంత పురుషార్థము అనేది ఉంటుంది. సాధన చేయాల్సి కూడా వస్తూ ఉంటుంది. మాట్లాడటం తోటే కాదు, మరి సఫలత బుద్ధి అనేది కూడా ఉండాలి. సంకల్పం యొక్క స్వాభావిక స్టేజి చేరుకోవటం కోసం పురుషార్థం కూడా చేయాలి.
బేహద్ బాపు తన బుద్ధితోటి సమర్పణ స్థితిలో ఉండాలి. బాపు పైన బుద్ధితోటి సమర్పణ భావం ఉండాలి. జ్ఞాన మార్గంలో సమర్పణ బుద్ధి అనగా సంకల్ప మాత్రంలో వేరే వైపు లొంగుబాటు లేకుండా ఉండటం, తగులుబాటు లేకుండా ఉండటం అప్పుడే సంభవం అవుతుంది. ఎప్పుడైతే బుద్ధిలో బేహద్ బాపు యొక్క గుణ గుణ గుణాల యొక్క ప్రభావము, ఆయన యొక్క ఆరా అనేది తెలుస్తూ ఉందో అప్పుడు స్థిరంగా ఉంటారు. బేహద్ జ్ఞానం యొక్క లెక్కతోటి బుద్ధి బేహద్ తండ్రి ఇమిడిపోయి ఉంటారు. ఎప్పుడైతే బుద్ధి అత్యంత శుద్ధ స్ఫటిక మణిలాగా, మరి గ్లాస్ మిర్రర్ లాగా ట్రాన్స్పరెంట్గా అయిపోతూ ఉంటుందో, పూర్తిగా బుద్ధిలో అశుద్ధత్వం అనేది ఏకమాత్రం ఒక్క అణు అంత కూడా ఉండదు. ఈ మంత్రం అనగా పరంశాంతి మంత్రం యొక్క పూర్తిగా ధారణ ఆత్మస్వరూపంలో ఉండి చేస్తూ ఉంటారు. వారి యొక్క బుద్ధిలో పూర్తిగా తయారయ్యే ఉంటుంది. జ్ఞానము, యోగము, నిరంతర అభ్యాసము, బేహద్ బాపు ఎడల సమర్పణ భావన ఉంటే ఎనర్జీ అనేది బేహద్ పరంపితతోటి లభిస్తూ ఉంటుంది. సాకార రూపంలో తండ్రిని ఎవరైతే గుర్తించరో, సాకార బాపు మీద ప్రేమ అనేది ఉండదో, బుద్ధిలో సమర్పణ భావము అనేది కూడా వాళ్ళకి ఉండదు. బుద్ధిలో ఏ యొక్క సంశయము అనేది ఉండరాదు. బుద్ధి ఆత్మలో పూర్తిగా విలీనం అయిపోతుంది అని మనం తెలుసుకున్నాము. ఎప్పుడైతే బుద్ధి ఆత్మలో ఇమిడిపోతుందో, సంపూర్ణ నిరాకారి స్టేజిని పొందుతూ ఉంటుందో, అప్పుడు ఆ స్టేజ్లో భావాతీత్, గుణాతీత్, కర్మాతీతంగా అయిపోతారు. అప్పటి వరకు బేహద్లోకి వాళ్ళు రావటం అనేది కుదరదు, అంటే రాలేరు. రచయిత అనగా బేహద్దు బాపుని కలుసుకోవాలి అంటే వీటిని త్రిగుణాలకు అతీతంగా అయిపోవాలి. అవ్యక్త మిలన్ ఒక ఆత్మ సంకల్పంతో పూర్తిగా సమర్పణ భావంగా ఉండాలి. ఆత్మ యొక్క మరి స్వరూపంలో ప్రకటితమవుతుంది. సంకల్పంతో లక్ష్యం ప్రాప్తిస్తూ ఉంటుంది. బేహద్దు పరం శాంతి ఎక్స్ట్రా అనేది ఉండదు. ప్రతి కళలోనూ రుజువు చేసుకోవటానికి 3 ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఏదైతే మనసు యొక్క శక్తి, మనసు యొక్క శుద్ధత్వము, సమయము. శక్తి మరియు శుద్ధత్వము. సంకల్పం చాలా త్వరగా సిద్ధిస్తూ ఉంటుంది. శక్తి ఉన్నప్పుడు, ఆత్మలో శుద్ధత్వం ఉన్నప్పుడు పూర్తిగా మరి చేసిన సంకల్పం సిద్ధిస్తుంది. ఏ విధంగా కల్పవృక్షం క్రింద మనం కూర్చొని మరి సంకల్పం చేస్తే అది నెరవేరుతుంది అని ఏ విధంగా చెప్తూ ఉంటారో, అదేవిధంగా మాత యొక్క శక్తి పూర్తిగా ప్రకృతి ఆది పరాశక్తి, ప్రకృతి శక్తి తమో ప్రధానంగా అయిపోతే సంకల్ప సిద్ధి అనేది చాలా సమయం అనేది పడుతుంది. ప్రకృతిలో జడత్వంలో చాలా శక్తి ఉంది అని మనం తెలుసుకున్నాము. ఎప్పుడైతే ప్రకృతి సతో ప్రధానంగా ఉంటుందో, మన్ బుద్ధి సతో ప్రధానంగా ఉన్నప్పుడు సిద్ధ సంకల్పము అనేది జరుగుతుంది. ప్రకృతి సతో ప్రధానంగా లేనప్పుడు సంకల్ప సిద్ధి అనేది జరగదు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనగా నకారాత్మక వైబ్రేషన్స్ చాలా ఉంటూ ఉంటాయి. వాటి యొక్క కోరికల్ని పూర్తి చేసుకోవటం కోసమే డిప్రెషన్లోకి స్వయం వెళ్ళిపోతూ ఉంటారు. ప్రకృతి పరివర్తనాత్మకమైనది. పరివర్తన కాకుండా అది సిద్ధించదు. ఫస్ట్ ప్రకృతిని సత్వ ప్రధానంగా తయారు చేసుకోవాలి. ఇక్కడ ప్రకృతి అంటే ఆత్మ యొక్క శక్తి, పంచతత్వాలు, మరలా ఎనర్జీ.
ఇది నకారాత్మక ఊర్జా గనక ఉంటే ఆ జీవాత్మ పూర్తిగా తమో ప్రధానంగా అయిపోతుంది. సమయం ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది. జ్ఞానం యొక్క దృష్టితోటి చూసినట్లయితే ఆత్మల్లో ఏ శక్తి లేదు. ప్రకృతి జడత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే వారు అనుకున్న సంకల్పం ఏది కూడా సఫలీకృతం కావటం లేదు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఏదైతే మరి మనకు జ్ఞానం ఇస్తూ ఉన్నారో అది ప్లేలిస్ట్లో మనకు అప్లోడ్ చేయబడి ఉన్నాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసినటువంటి వీడియోలు లభిస్తాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते. बेहद